కేంద్ర నిధుల వినియోగంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దాదాపు 5,000 కోట్ల రూపాయల నిధులను సక్రమంగా వినియోగించుకోకపోవటాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. కేంద్ర బడ్జెట్ ఎంతమంది పూర్తిగా చదివారని సీఎం అడిగిన ప్రశ్నకు అధికార యంత్రాంగం నుంచి సరైన సమాధానం రాకపోవడంతో అధికారులకు క్లాస్ స్పీకర్ చంద్రబాబు. ఏపీలో హెచ్ఓడీలకు సీఎం చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు. సచివాలయంలో ఉన్నత స్థాయి అధికారులతో జరిపిన సమీక్షలో చంద్రబాబు ఆగ్రహానికి గురైనట్టు సమాచారం. బడ్జెట్ సమీపిస్తున్న తరుణంలో ఈ సమావేశంలో కేంద్ర నిధుల వినియోగంపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఎంతమంది అధికారులు కేంద్ర బడ్జెట్ చదివారంటూ ముఖ్యమంత్రి ప్రశ్నించారు. దీనికి చాలా మంది తాము బడ్జెట్ చదవలేదని చెబితే, కొంతమంది కొంత చదివామని, మరికొంతమంది పత్రికల్లో చూశామని సమాధానమిచ్చారు. దీంతో చంద్రబాబు ఒక్కసారిగా సీరియస్ అయినట్టు తెలుస్తోంది. కేంద్ర బడ్జెట్ పూర్తిగా చదవకపోతే కేంద్రం నుంచి వచ్చే నిధుల గురించి ఏం తెలుస్తుందంటూ అధికారులను సీఎం నిలదీసినట్టు సమాచారం. ప్రతి శాఖ పనితీరును సమీక్షించిన సీఎం ఆ శాఖ నిధులు వినియోగించుకున్న తీరును క్షుణ్ణంగా పరిశీలించినట్లు తెలిసింది. కేంద్రం నుంచి వస్తున్న నిధులను సక్రమంగా వినియోగించుకోకుండా అలసత్వం వహిస్తున్న శాఖలపై బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి వచ్చే ప్రతి పైసాను రాబట్టుకుని సద్వినియోగం చేసుకోవాలని చంద్రబాబు తేల్చి చెప్పారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి వివిధ పథకాల కింద ఇంకా 5,418 కోట్లు రావాల్సి ఉందనే స్పష్టత ఈ సమావేశంలో వచ్చినట్టు తెలిసింది. ఏ శాఖకు కేంద్రం ఎంత నిధులు మంజూరు చేసింది, ఇప్పటి వరకు ఎంత ఖర్చు చేశారు, ఇంకా ఎంత రావాల్సి ఉంది, నిధులు ఎందుకు రాలేదనే వివరాలన్నీ అధికారులు సీఎంకు వివరించారు. చాలా విభాగాలు కేంద్రం నుంచి వచ్చిన నిధులు వినియోగించుకున్నా దానికి సంబంధించిన యూటిలైజేషన్ సర్టిఫికెట్ను కేంద్రానికి పంపకపోవడాన్ని సీఎం తప్పుపట్టారు. రాష్ట్రం ఆర్థిక కష్టాలతో ఉంటే సవాళ్లను అధిగమిస్తూ అభివృద్ధి పదంలో నడిపేందుకు నిరంతరం తాను కృషి చేస్తుంటే నిర్లక్ష్యం ఈ స్థాయిలో ఉండటమేంటని మండిపడ్డారు సీఎం. బడ్జెట్ చదివితే మనకు ఎంత రావాలో తెలిసేది అని, అలా చదవకపోవడము ఉపేక్షించాలనిదని కాస్త గట్టిగానే ముఖ్యమంత్రి అన్నట్టు సమాచారం. బడ్జెట్ను చదివి 3 రోజుల్లో ఆర్థిక శాఖకు తాజా ప్రతిపాదనలు పంపాలని సీఎం ఉన్నతాధికారులకు సూచించారు.